అందరికీ వందనాలు. నా పేరు శివకుమార్. నేను ద్వారకా తిరుమల నుండి వచ్చాను. బ్రదర్ తిమోతి గారు ఆహ్వానం మేరకు నాకు వచ్చిన ప్రశ్న ఉంది బైబిల్ నుండి. మత్తయి సువార్త 4:8-9 అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ని తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఇది ఈ లోక రాజ్యము వాటి మహిమను ఆయనకు చూపి అప్పుడు యేసుప్రభు వారిని అపవాది అంటాడు, నువ్వు నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని అంటాడు. నిజంగా ఈరోజు క్రైస్తవులో పిలువబడుతున్న చాలామంది ఈ లోకంలో పొందుకున్నవన్నీ కూడా నాకు దేవుడిచ్చినే అంటున్నారు. అది వస్తువాహనాలు ఏదైనా సరే, అది నిజంగా దేవుడిచ్చిందేనా లేదా అపవాది ఇచ్చిందా? అలా నేను ఒక క్వశ్చన్ బ్రదర్ని అడిగితే, ఆయన నామంలో శక్తి ఉంది, ఆయన నామంలో మనం ఏది అడిగినా ఇస్తాడు, మనం ఎన్ని పాపాలు చేసినా ఎన్ని లోకానుసారమైన జీవించినా ఆయన నామంలో శక్తి ఉంది కనుక ఆయన నామంలో ఏది అడిగినా ఇస్తాడు అన్నారు. అది నిజమేనా? ఆయన నామంలో మనం ఎన్ని పాపాలు చేస్తూ అడిగినా అది దేవుడు మనకి ఇచ్చినట్టేనా? ఈరోజు ఈ లోకంలో పొందుకునే ప్రతిదీ కూడా, క్రైస్తవులో పిలబడుతూ కూడా పాపాలు చేస్తూ కూడా పొందుకున్న ప్రతిదీ కూడా యేసయ్య ఇచ్చాడని చాలామంది చెప్తూ ఉంటారు. అది నిజంగా యేసయ్య ఇచ్చిందేనా? అది రెండో ప్రశ్న. నేను ఒక నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుండి వచ్చాను. అలా వచ్చినప్పుడు నాది ఒక హిందూ నేమ్గా ఉంటుంది, శివకుమార్. అలా దేవుడి బిడ్డగా నమ్ముకున్నప్పుడు పేరు మార్చుకోవాలా, అవసరం లేదా? క్యారెక్టర్ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. రెండు ప్రశ్న. ఓకేనండి, 2 ప్రశ్నలు అడిగారు. అసలు నేను ఇంకేదో ప్రశ్న అడుగుతారనుకున్నాను. మత్తయి సువార్త 4:8-9 మిగిలిన ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళంటే ఆ కొండ ఎక్కడుందని అడుగుతారు అనుకున్నాను. అది ఏ ఊరిలో ఉన్న కొండ, ఏ దేశంలో ఉన్న కొండ, ఆ కొండ పేరు ఏంటని కానీ అడుగుతారేమో అని అనుకుంటున్నాను నేను. కానీ అది అడగలేదు. అయితే ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళి, అంటే కొంతమంది అడుగుతారు, నన్ను అడిగారు ఒకసారి మత్తయి సువార్త టీచ్ చేసేటప్పుడు ఒకళ్ళు అడిగారు. అందుకని ఎత్తైన కొండ అని చదవగానే మళ్ళీ ఆ కొండ అడుగుతున్నారా ఏంటి, ఆ ఏ ఊరిలో ఉన్న కొండ, ఏం పేరు ఆ కొండ పేరు అని అడుగుతున్నారేమో అనుకున్నాను. అయితే కొండ అడగలేదు, ప్రశ్న కొండను గురించి కాదు. అది తీసుకొని వెళ్ళి ఈ లోకరాజ్యాలన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపించాడు కదా, ఇస్తానని అన్నాడు. అంటే ఒక వ్యక్తికి ఏదైనా ఇవ్వబడితే అది దేవుడిచ్చినట్లా లేదా దెయ్యం అపవాది ఇచ్చినట్లా అనేటువంటిది ప్రశ్న. వాస్తవంగా ఏదైనా అడిగితే, అంటే సహోదరులకు అంతకుముందు ఎవరో తెలియజేశారు, ఏది ఇచ్చినా కానీ అది దేవుడు ఇస్తాడు. మన జీవితం ఎట్లా ఉన్నా కానీ ఆయన మనం ఏమడిగినా ఇస్తాడు అని అన్నారు. ఏమడిగినా ఇస్తాడు అనేటువంటిది, అంటే ఆ కొటేషన్ ఉంది. వాస్తవంగా మీరు గమనించినప్పుడు, యోహాను సువార్త గమనించినప్పుడు అక్కడ ప్రభు అయినటువంటి యేసు అపోస్తులతో ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు. దీన్ని కొంతమంది అపార్థం చేస్తున్నటువంటి మాట నిజం. ఏమన్నా అంటూ ఉంటాడంటే, అడిగేటప్పుడు ఏమడిగినా సరే ఆయన ఇస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమడిగినా ఇస్తాడు అంటే మనం ఏమైనా అడగొచ్చా? ఒకసారి ఒకళ్ళు అంటూ ఉన్నారు, యోహాను సువార్త మీరు గమనించేటప్పుడు 16:23 ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమి అడిగినా. ఒకసారి ఒకరు బంగారం ధరలు తగ్గినాయ్యా ప్రభువా, మరి ఆడపిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు, ఇప్పుడైతేనే కొనుక్కోగలం, సాయం చేయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. అలా చేయటం తప్పు కాదు కదా బ్రదర్ అని అడిగారు. అంటే దేవుడే అన్నాడు కదా ఏమడిగినా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. కారు కావాలి, బంగ్లా కావాలి, ఇంకేదేదో అట్లా అడగొచ్చా అని. అంటే వాస్తవంగా మీరు గమనించండి, వాక్యము ఎప్పుడు కూడా ఒకదాన్ని పట్టుకొని అలా బయటికి తీసుకొని వచ్చి చూస్తే అది వేరైనటువంటి అర్థం వస్తుంది. వాక్యం ఎప్పుడు కూడా మనం మిగిలినటువంటి వాక్యాలతో దాన్ని కలిపి చూడవలసిన అవసరం ఉంది. మీరు ఏమడిగినా సరే అది ఆయన ఇస్తాను అని చెప్పేసి అన్నాడు కదా. మీరు తండ్రిని నా పేరట అడిగితే, అంటే ఆయన పేరటే అడగాలి. ఏమడిగినా ఇస్తాను అని అన్నాడు కదా. బాగా గమనించండి, దీన్ని ఏమడిగినా ఇస్తాను అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక మనం గమనించినప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5:14 యోహాను రాసిన మొదటి పత్రిక 5:14 ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించును అనున్నదియే. ఆయన చిత్తానుసారముగా మనం ఏమి అడిగిననో
మన మనవి ఆలకించును అనున్నదియే. ఎప్పుడు ఆలకిస్తాడట? ఆయన చిత్తానుసారంగా అడిగితే. అక్కడ ఏది అడిగినా అనేసరికి ఇక బంగారం ధరలు తగ్గినాయి, కారు ఇవ్వు, బంగ్లా ఇవ్వు అనుకుంటే కాదు. అందుకనే బైబిల్లో ఉన్నటువంటి ఇతర వచనాలను కూడా ప్రార్థన అనే ఒక విషయం ఉందనుకోండి, ఒక దగ్గరదే తీసుకోకూడదు. ప్రార్థన గురించి బైబిల్ అంతా ఏం చెప్తుందో ఒక దగ్గర గనక మనం తీసుకొని వచ్చినట్లయితే ఆ సమగ్రమైనటువంటి విషయాలన్నీ పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ ఏమడిగినా అని అన్నాడు, కానీ ఇక్కడ బ్రేకులు వేసేసాడు. ఏం వేసాడు? నువ్వు ఏమడిగినా కానీ విత్ ఇన్ ద లిమిట్స్, ఆయన చిత్తానుసారంగా అడగాలి. ఉదాహరణకు బైక్ అడగకూడదా అన్నాడు, అడుగు. ఎప్పుడు? ఉదాహరణకు నువ్వు ఉదయం ఒక ఊరు వెళ్ళి ఆరాధన చేస్తూ ఉన్నావు, మధ్యాహ్నం ఒక ఊరు వెళ్తున్నావు, సాయంత్రం ఒక ఊరు వెళ్తున్నావు, రాత్రి ఒక ఊరు వెళ్తున్నావు, బస్సుల మీద ఆటోల మీద వల్ల కావటం లేదు. అయ్యా తండ్రి, నాకు ఒక మోటార్ సైకిల్ కనుక ఇచ్చినట్లయితే ఇవన్నీ నేను తిరగగలుగుతాను, నాకు కొంచెం సహాయకరంగా ఉంటుందని అడుగు. అంతేగాని నాకు కొత్త పల్సర్ బండి తోలాలని ఉంది, ఊర్లో అందరూ కొనుక్కున్నారు, నాకు కూడా ఇవ్వు ప్రభు అంటే. కాబట్టి అది ఆయన చిత్తానుసారంగా ఉండాలి. ఒకవేళ నీ కుటుంబం కావచ్చు, నీ అవసరాలు కావచ్చు, అది దేవుని చిత్తానికి అనుకూలంగా గనక ఉంటే అది ఆయన ఇస్తాడు. అది అనుకూలంగా లేదనుకోండి, అట్టి మనవి ఆలకించబడదు. మరొక విషయం కూడా ఇక్కడ నేను తెలియజేస్తాను. అంటే మనం ఏమడిగినా అంటే విత్ ఇన్ ద లిమిట్స్, ఆయన చిత్తానుసారంగానే అడగాలి అని అన్నాం. మూడో విషయం ఏమిటి అంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 22వ వచనం మనం గమనించినప్పుడు, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగిననో అది ఆయన వల్ల మనకు దొరుకును. ఎప్పుడు దొరుకుతుందట? మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక అని అంటున్నాడు. గనుక మనం ఏమి అడిగిననో అది ఆయన వల్ల మనకు దొరుకుతుంది. అది కూడా చిత్తానుసారంగానే మనం అడిగామనుకోండి, ఎప్పుడు దొరుకుతుంది? మనం ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయన దృష్టికి ఇష్టమైనది చేస్తే. ఆయన ఆజ్ఞలు గైకొనకుండా అవిధేయుడిగా ఉండి నీ సేవకే ఉపయోగిస్తా అన్నా కానీ కుదరదు అక్కడ. కాబట్టి మనం అడిగేటప్పుడు ఏదైనా అడగొచ్చా అంటే, ఏదైనా అడగమన్నాడు కదా అంటే ఆయన చిత్తానుసారంగా, అది కూడా ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి గనక చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇంకా మీరు మిగిలిన గనక చూసినట్లయితే అడిగేటప్పుడు కూడా విశ్వాసంతో అడగాలి. అవిశ్వాసంతో, అల్ప విశ్వాసంతో అడిగితే అది అంగీకరించబడదు. కాబట్టి మనం వీటన్నింటిని కూడా పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత సహోదరులు అడిగినటువంటి మరొకటి ఏంటంటే, అది దేవుడు ఇచ్చినట్లా లేదంటే అపవాది ఇచ్చినట్లా అంటే, దేవుడే మనం గమనించినప్పుడు ఆయన సంపూర్ణమైనటువంటి అధికారం కలిగిన వ్యక్తి. ఒక వెంట్రుక తెల్లగా కానీ నల్లగా కానీ మనం చేయలేము, ఎవరు కూడా చేయలేరు. దేవుడే ఆ శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి ప్రపంచంలో ఏది ఇవ్వాలన్నా దేవుడే ఇస్తాడు, ఏది ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి, ఏది తీయాలన్నా కానీ దేవుడే తీయాలి. కాబట్టి మనకి ఏమి ఇవ్వబడినా కానీ అది దేవుని కృప వలన అని నమ్మటము 100% నిజం. అన్యుల నుంచి నేను వచ్చాను, పేరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా అనేటువంటిది అడుగుతారు. ఇది చాలామంది ఉంటుంది. క్రొత్త పేరు మీకు పెట్టబడును అని చెప్పేసి అంటాడు కదా అని అన్నాడు. క్రొత్త పేరు పెడతాను అని దేవుడు అన్నాడు, పాస్టర్ గారిని పెట్టమనలేదు. బైబిల్లో మీరు ఒకసారి బాగా అది చెప్పిన వాళ్ళని బాగా ఆ వచనం చదవమని చెప్పేసి అనండి. క్రొత్త పేరు పెడతానని దేవుడు అన్నాడు, అంతేగాని పాస్టర్ గారిని పెట్టమనలేదు. ఆల్రెడీ మీరు ఎప్పుడైతే రక్షణ పొందారో, పొందక ముందు మీరు మిమ్మల్ని క్రైస్తవులు అనరు, పొందిన తరువాత మిమ్మల్ని క్రైస్తవులు అంటారు. ఆ క్రైస్తవుడు అనేటువంటిదే దేవుడు మనకు పెట్టేటువంటి కొత్త పేరు. అంతేగాని పేరు మార్చుకొని బైబిల్లో ఉన్న పేరే పెట్టుకోవాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అటువంటి ఆవశ్యకత ఏమీ కూడా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పేరుతో పరలోకం చేరతానంటే 100% చేరతాం, ఇబ్బంది ఏమీ కూడా లేదు. మీరు కనుక గమనించినట్లయితే బైబిల్లో చాలా పేర్లు, అన్య పేర్లు ఉన్నాయి. అంటే కేవలము హీబ్రూసు వాళ్ళు యూదులు మాత్రమే కాదు, చాలామంది గ్రీక్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఉన్నాయి, అన్యుల పేర్లు ఉన్నాయి.